అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక పొద్దుగాలనే మీ రోజంతా జోష్గా సాగడానికి మనసుకు హాయినిచ్చే మస్తు ముచ్చట్లతోని గీయల్లా మీ ముందుకైతే వచ్చేసిన మన నిత్య జీవితంలో కెరీర్ను అద్భుతంగా మలుచుకునే ముచ్చట్లు, యోగాసనాలతోని మన బాడీలోని అవయవాలను కాపాడుకునే ముచ్చట్లు, గట్లనే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకునేటువంటి ముచ్చట్లు, ఇక గట్లనే కొన్ని ఏళ్ల నాటి తెలంగాణ చారిత్రక ముచ్చట్లు మన మార్నింగ్ ముచ్చట్లలో ఉన్నాయి. లేట్ ఎందుకు మరి, గియాల్టి మన మార్నింగ్ ముచ్చట్లను మొదలు పెట్టుకుందామా? ఉడికే రక్తం, ఊపిరి పోసే ఆశలు, ప్రపంచాన్ని మార్చేసే ధైర్యం, గియాన్ని ఎవరి దగ్గరుంటాయి చెప్పులి? ఇంకెవరి దగ్గర? మన యువత దగ్గరనే. దేశానికి వెన్నెముక లాంటోళ్ళు, అనుకుంటే ఆకాశాన్ని కూడా నేలకు దించే సత్తా ఉన్నోళ్ళు మన యువకులు. సమాజంలో యువత పాత్ర ఎంత గొప్పదో, వాళ్ళ శక్తి ఏందో గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పే రోజే ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచమంతా ఈ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటాం. సమాజంలో మార్పు రావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా అదొక్క మన యూత్ వల్లనే అవుతుంది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న మన తెలంగాణ కుర్రల్లో జోష్ ఏందో, వాళ్ళ ఆలోచనల తాకతేందో ఇవాళ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కొత్త దారులు వెతుక్కుంటా సమాజానికి మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్న మన యువత శక్తి ప్రపంచానికి ఎన్నటికైనా నవదిశగా చూపిస్తూనే ఉంటారు. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. భక్తులు బోనం తయారు చేసేటప్పుడు కొత్త కుండల అన్నంతో పాటు బెల్లం, పాలు కలిపి వండి కుండ బయట భాగానికి వేడిని అలంకరిస్తారు. ఏ తులసాకులు, పువ్వులు, బి పసుపు, కుంకుమ, వేపాకులు మరియు వెలిగించిన దీపం, సి కొబ్బరి పీచు, పండ్ల రసాలు, డి కేవలం తెల్లటి వస్త్రం. ఇక ఏ ముచ్చట చెప్పినా ఒక్క పుస్తకం తిరిగేస్తే దొరికే జ్ఞానం, అనుభవం వేరే ఉంటుంది కదా. గీయల్లా మన భారతదేశంలో గ్రంథాలయాలకు ప్రాణం పోసిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారిని యాది చేసుకుంటా జాతీయ గ్రంథాలయ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ రోజు విశిష్టత ఏందో ఒక్కసారి తెలుసుకుందాం పాండ్రి. ఈరోజు ఆగస్టు 12 మన దేశమంతటా జాతీయ గ్రంథాలయ దినోత్సవం లేదా లైబ్రేరియన్స్ డే జరుపుకుంటాం. అసలు ఈ రోజునే గ్రంథాలయ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఈ రోజు అనుకున్న పెద్ద మనిషి ఎవరు, గాయన కథ ఏందో ఇప్పుడు సూటిగా నిండుగా తెలుసుకుందాం. మన భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి ఒక గట్టి పునాదేశి, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని పేరొందిన పెద్ద ఆయన డాక్టర్ షియాలి రామామృత రంగనాథన్. ఆయన పుట్టినరోజే ఈరోజు 1892 ఆగస్టు 12న తమిళనాడులోని షియాలిలో పుట్టిన రంగనాథన్ గారు లెక్కల సార్ అయినప్పటికీ లైబ్రరీల కోసం చేసిన సేవలు మామూలువి కావు. ఒకప్పుడు పుస్తకాలంటే పైసలు ఉన్నోళ్ళ దగ్గరనో లేకపోతే కొందరి దగ్గర మాత్రమే దాచిపెట్టేటోళ్ళు. కానీ పుస్తకాలు దాచిపెట్టేటోనికి కాదు, చదివేటోళ్ళందరికీ అందాలే. ప్రతి చదువరికి నచ్చిన పుస్తకం దొరకాలి, ప్రతి పుస్తకానికి సరైన చదువరి దొరకాలి అని గట్టిగా చెప్పిన మనిషి రంగనాథన్ గారు. ఆయన రాసిన గ్రంథాలయ సూత్రాలు ఈనాటికి ప్రపంచమంతా వాడుతున్నారు. కానీ లైబ్రరీలో కూర్చొని కొత్త పుస్తకం వాసన చూసుకుంటా ఏ తిప్పలు లేకుండా నిమ్మలంగా చదువుకుంటే వచ్చే ఆనందం ఏ ఫోన్లో కూడా దొరకదు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం చదివే కుర్రోళ్లకు, పెద్ద పెద్ద చదువులు చదివేటోళ్లకు లైబ్రరీ అనేది కోరిన కోరికలు తీర్చే చెట్టు లాంటిది. అటువంటి లైబ్రరీలా మనకు ఏ పుస్తకం ఏడుందో వెతికి చేతికిచ్చి మన చదువుకు సాయం చేసే లైబ్రరీయన్ల పని చాలా గొప్పది. ఈ కంప్యూటర్ల కాలంలో కూడా పుస్తకాలు చదివే మంచి అలవాటు మన పిల్లలకు, కుర్రోళ్లకు నేర్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఊరికొక లైబ్రరీ, ఇంటికొక పుస్తకం ఉన్నప్పుడే మన ఊరు, మన సమాజం బాగుపడుతుంది. అక్షరాల వెలుగంచుకుంటా పుస్తకాలను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్న దేశంలోని ప్రతి ఒక్క లైబ్రరీయన్కు, అక్కడ పనిచేసే సిబ్బందికి హృదయపూర్వక జాతీయ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు. పుస్తకాలను ప్రేమిద్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం. చూసిండ్రు కదా, చేతిలో మంచి పుస్తకం ఉంటే అంతకంటే గొప్ప నేస్తం మరొకటి ఉండదు. మన జ్ఞానాన్ని పెంచుకుంటా పుస్తక నిధులను కాపాడుతున్న లైబ్రరీయన్లందరికీ మరొక్కసారి జాతీయ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఆపదొత్తే తోడుండేది, కష్టంలో వెన్నుదట్టేది మన బంధాలు, అనుబంధాలేనాయే. అమ్మా నాన్నల ప్రేమ, అక్క తమ్ముళ్ళ ఆప్యాయత, భార్యాభర్తల అన్యోన్యత, స్నేహితుల తోడ్పాటు,
ఇవన్నీ మన జీవితానికి అసలైన బలం. కానీ గిప్పటి కాలంలో చిన్న చిన్న పట్టింపులకు పోయి పట్టిన పట్టు వదలకుండా బంధాలను దూరం చేసుకుంటున్నాం. అసలు రిలేషన్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఏంది, బంధాలను కాపాడుకోవడానికి మనకు ఉండాల్సిన ఓపిక, నేర్చుకోవాల్సిన విషయాలేందో చెప్పనీకి ఈరోజు మన ముందుకొచ్చిండ్రు ప్రముఖ నిపుణులు రామ్ జలదుర్గం సారు. మరి లేట్ చేయకుండా గాయన చెప్పే ముచ్చట్లు ఇందాం పాండ్రి. నమస్కారం, నేను మీ రామ్ జలదుర్గం, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మనం ఈరోజు రిలేషన్షిప్ని రెస్పెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే మానవ సంబంధాలని గౌరవించడం. ప్రతి మనిషి జీవితానికి ఆనందాన్ని ఇచ్చే గొప్ప సంపద గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అది డెఫినెట్గా డబ్బు కాదు, అది అందరికీ తెలుసు. లేదా పదవి కాదు, మనకున్న పవర్ అస్సలు కాదు, పేరు ప్రతిష్టలు కానే కాదు, బంధాలు. మీరు ఒక గదిలో మాట్లాడుతూ ఉండగా గది వదిలి వెళ్ళిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడారో అవే మీ సంబంధాలు. మళ్ళీ వినండి, మీరు గదిలో ఉండగా మాట్లాడినది కాదు, మీరు గది వదిలి వెళ్ళిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడారో అదే మీ పర్సనాలిటీ. మనిషి ఒంటరిగా జీవించలేడు. పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇలా అనేక మంది మన జీవితంలో భాగం అవుతారు. ఈ బంధాలే మన జీవితానికి అస్సలైన అర్థాన్ని ఇస్తాయి. ఒక చిన్న సంఘటన చూద్దాం. ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్. అతనికి డబ్బు, ఆస్తి, కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ పనిలో చాలా బిజీ. అన్ని కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఆయన చాలా బిజీగా ఉండక తప్పదు. సో పనిలో బిజీగా ఉండి కుటుంబానికి అస్సలు సమయం ఇవ్వలేదు, పిల్లలతో మాట్లాడడానికి సమయం లేదు. మనం ఎంతోమంది ఇంటర్వ్యూలను చూస్తుంటాం. సెలబ్రిటీస్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎలా పెరిగారో కూడా వాళ్ళకి తెలియనంతగా పిల్లలతో మాట్లాడడానికి సమయం కూడా లేక వాళ్ళు బాగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటారు బాధపడుతూ. తల్లిదండ్రులను పలకరించడానికి సమయం లేదు, స్నేహితులను కలవడానికి కూడా సమయం లేదు. కొన్నేళ్ల తర్వాత అతనికి ఒకరోజు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు అతని చుట్టూ ఉన్నది డబ్బు కాదు, అతని బ్యాంకు ఖాతా కాదు, అతని బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కాదు, అతనితో ప్రేమగా నిలబడ్డవారు మాత్రమే, అతను విలువ ఇచ్చిన మనుషులు మాత్రమే. ఆ రోజు అతను ఒక మాట అన్నాడు, డబ్బు సంపాదించడంలో బిజీగా ఉండి నేను మనుషుల్ని కోల్పోయాను. చుట్టూ తన స్నేహితులు లేరు, దగ్గరి బంధువులు లేరు. ఎందుకంటే ఏ బంధువుల దగ్గరికి తను వెళ్ళిన దాఖలాలు లేవు కాబట్టి. ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదంటే మానవ సంబంధాలకు, రిలేషన్షిప్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మన బిజీ జీవితంలో కొంత సమయాన్ని మానవ సంబంధాలకు కేటాయించక తప్పదు. మన భారతీయ సంస్కృతిలోనే బంధాలకు ఎంతో విలువ ఉంది. రామాయణం మొత్తం కుటుంబ గాథలు, బాధ్యతలు, పరస్పర గౌరవం మీద నిలిచిన గొప్ప గ్రంథం. శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, లక్ష్మణుడు అన్నతో అడవికి వెళ్ళాడు, భరతుడు అన్నపై ప్రేమతో రాజ్యాన్ని తిరస్కరించాడు. ఇది కేవలం చరిత్ర లేదా కథో కాదు, మానవ బంధాలకు, కుటుంబ బంధాలకి, గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ. సైకాలజీలో కూడా ఒక విషయం చెప్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అది ప్రత్యేకమైన శాస్త్రం ఏం కాదు, మనిషి జీవితంలో మనం నిత్యం ఎదుర్కొనే విషయాల గురించి మాట్లాడేది. ప్రపంచంలో ఆనందంగా జీవిస్తున్న వారిపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలో ఒక విషయం స్పష్టంగా తెలిసింది. అదేంటో తెలుసా? మనిషిని ఎక్కువ కాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచేవి మంచి సంబంధాలే. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా సంబంధాలు బాగుండాలి. మంచి కుటుంబం, నమ్మకమైన స్నేహితులు, ప్రేమతో మాట్లాడే మనుషులు, ఇవి మనసుకు ఔషధం లాంటివి. ఒక్కొక్కసారి జబ్బున పడినప్పుడు కూడా, మందులు పనిచేయని సమయంలో కూడా మంచి మానవ సంబంధాలు, ఒక మంచి మాట, బాగున్నావా, ఎలా ఉన్నావన్న మాట కూడా మనిషికి ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఈ బంధాలను ఎలా కాపాడుకోవాలి? ఒక 3 చిన్న అలవాట్ల గురించి చెప్పుకుందాం. మొదటిది టైం, సమయం ఇవ్వండి. ఈ రోజుల్లో అందరి చేతుల్లో మొబైల్ ఉంది, వాచ్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. కానీ
ఇంట్లో ఉన్న వారితో మాట్లాడడానికి కూడా సమయం లేదు. అందరూ బిజీగానే ఉన్నారు. రోజు కనీసం అరగంట ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. కనీసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లేదా మీరు డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినండి. ప్రతి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించండి. మీ అభిప్రాయాల్ని కూడా గౌరవించే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. ఇది బంధాలను బలపరుస్తుంది. ఇక రెండవది, చిన్న విషయాలకి ప్రతి విషయానికి ఈగోకు వెళ్ళొద్దు, అహంకారం ఉండదు. ముందు వాళ్ళే మాట్లాడాలి, నేనెందుకు క్షమాపణ చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు చిన్న చిన్న దూరాలు పెద్ద గోడలుగా మార్చేస్తాయి. అలాంటి దూరాలను క్రియేట్ చేసేది ఇలాంటి అహంకారపూరిత మాటలే. కొన్నిసార్లు ఒక చిన్న నవ్వు, ఒక చిన్న ఫోన్ కాల్, ఎలా ఉన్నావు అనే ప్రశ్న, ఇదొక్కటి చాలు ఏళ్ల తరబడి ఉన్న దూరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక మూడవది, కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ఇంట్లో అమ్మ ఎంత కష్టపడి వంటలు మీకు ఇష్టమైనవి చేస్తుంటుందో చూడండి. అమ్మ చేసిన వంటకి, నాన్న పడిన కష్టానికి, భార్య లేదా భర్త చేస్తున్న సహాయానికి, అవి చిన్న సహాయమైనా సరే పిల్లల ప్రేమకు ఒక ధన్యవాదాలు, ఒక థ్యాంక్స్ చెప్పండి. అదేదో మెకానికల్గా థ్యాంక్స్ చెప్పడం కాకుండా ఒక భావనతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పినప్పుడు ప్రేమ మనసులో ఉండటం మంచిదే, కానీ వ్యక్తం చేయడం కూడా ఒక గొప్ప కళ. మాటల్లో కూడా చెప్పడం ఇంకా చాలా గొప్పది. కాబట్టి కృతజ్ఞత అనేది మీ మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తుంది. మన పెద్దలు ఒక అందమైన సామెత చెప్పారు, చెట్టు ఉన్నప్పుడే నీడ విలువ తెలియదు, కానీ అలాగే మనుషులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువను గుర్తించారు. వాళ్ళు పోయిన తర్వాత మనం ఎన్ని చేసినా సరే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేం. గ్రాటిట్యూడ్ ఈజ్ ది బెస్ట్ యాటిట్యూడ్. వాళ్ళు దూరమైన తర్వాత బాధపడడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఒక పని చేద్దాం, ఎన్నో రోజులుగా మాట్లాడిన ఒక బంధువుకు, ఒక స్నేహితుడికి లేదా మీ తల్లిదండ్రులకు ఒక్కసారి ఫోన్ చేయండి. ఎలా ఉన్నారని ప్రేమగా అడగండి. మీకు కూడా ఆనందం కలుగుతుంది, వారికి కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఇటుకలతో నిర్మించబడవచ్చు, కానీ కుటుంబం మాత్రం ప్రేమతో నిర్మించబడుతుంది. డబ్బు సంపాదించండి, విజయాలు సాధించండి, కానీ బంధాలను మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే జీవితం చివరికి మనం గుర్తుంచుకునేది సంపాదించిన ఆస్తిని కాదు, మనతో నడిచిన మనుషుల్ని. థ్యాంక్ యూ. విన్నారు కదా రామ్ జలదుర్గం సారు ఎంత చక్కగా చెప్పినరో. బంధాలు అనేటివి గాజు పాత్రల సొంటివి, ఒక్కసారి పగిలితే అతికించడం కష్టమేనాయే. ఆస్తులు అంతస్తులు గీ రోజు వస్తాయి, రేపు పోతాయి, కానీ మన అనుకునే మనుషులు, వాళ్ళ ప్రేమాభిమానాలు ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి రావు. మన మనస్సులో ఎంతో కోపం ఉన్నా చిన్న మాటతో తుడిచేసి పక్కనోళ్ళకిచ్చే గౌరవమే మనల్ని నిలబెడుతుంది. ఇక నుంచైనా మన బంధువులకు, స్నేహితులకు, కుటుంబానికి కావాల్సిన సమయం ఇచ్చుకుంటా వాళ్ళ ప్రేమాభిమానాలను గౌరవిద్దాం. ఇక ఎటు చూసినా గడబిడ, తలకాయ నొప్పి, ఆఫీసుల తిప్పలు, ఇంట్లో లొల్లులు, గీ రోజులల్లా పెయ్యి గట్టిగా మనసు నిమ్మలంగా ఉండుడంటే మాటలా మరి? దావుకాన్ల చుట్టూ తిరిగి జేబులు ఖాళీ చేసుకునే కంటే పొద్దున్నే లేచి సుక్క పొద్దున సీతారామనుకుంటా కాసేపు ఒళ్ళు విరుచుకొని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెడితే సగం రోగాలు మాయమైపోతాయి. దాన్నే మన పెద్దోళ్ళు అచ్చమైన భాషలా యోగా అని చెప్పిండ్రు. మరి ఈ యోగాతోని మన ఒంటికి, మనసుకు వచ్చే మస్తు లాభాలేందో, రోజు దాన్ని ఎట్లా చేయాలనో గీయాల్టి మన ప్రోగ్రాంలా ముచ్చటగా తెలుసుకుందాం పాండ్రి. అందరికీ నమస్కారం, నా పేరు వాణిరెడ్డి. ఈరోజు మనము ఏరియల్ యోగాలో హిప్స్ పైన ఎలా వర్క్ చేయొచ్చు, హిప్ ఓపెనింగ్ ఎలా చేసుకోవచ్చు, ప్లస్ ఈజీ ఇన్వర్షన్స్, ఏరియల్ యోగాలో ఈజీ ఇన్వర్షన్స్ ఎలా చేసుకోవచ్చు మనం ఈరోజు చూద్దాం. స్లోగా మీ హ్యామర్ని ఫ్రంట్కి తీసుకోండి, ఫ్యాబ్రిక్ని ముందుకు తీసుకొచ్చి మెల్లిగా మీరు వెనక్కి జరిగి అలాగే వజ్రాసనాలో కూర్చోవాలి. స్లోగా హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ హెడ్ డౌన్ చైల్డ్ పోజ్ పొజిషన్కి రావాలి, హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 నెమ్మదిగా వెనక్కి. ఈసారి మళ్ళీ ముందుకు స్ట్రెచ్ చేసి మీ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ముందుకు స్ట్రెచ్ చేసి రైట్ సైడ్ స్ట్రెచ్. 1 2
3 4 5 స్లోగా సెంటర్కి వచ్చి వెనక్కి. ఈసారి మళ్ళీ ముందుకు స్ట్రెచ్ చేసి మీ లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 మెల్లిగా సెంటర్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు హ్యామర్ని షోల్డర్ విత్ డిస్టెన్స్లో పట్టుకొని చేతులు రెండు లోపలికి పెట్టి లాక్ చేయండి. హ్యామర్ లాక్. దెన్ స్లోగా మోకాల మీదకి వచ్చేయండి. ఇప్పుడు మెల్లిగా మనము బెటిలాసన మార్జాలాసన బ్రీతింగ్ చేద్దాము. చేతుల్ని ముందుకి బాగా స్ట్రెచ్ చేసి టేబుల్ పొజిషన్కి రావాలి. స్పైన్ని కిందకి డ్రాప్ చేయాలి. కాలు మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. స్పైన్ కిందకి ప్రెస్ చేసి తలెత్తి సీలింగ్ వైపు చూడాలి. హోల్డ్ 1 2 3 4 5 తల లోపల తీసుకుంటూ స్పైన్ రౌండ్ అప్ చేసి మీ పొట్ట వైపు చూడడానికి ట్రై చేయాలి. 1 2 3 4 5 స్లోగా తలని సెంటర్కి. ఇప్పుడు ఇదే పొజిషన్లోంచి మెల్లిగా వెనక్కి రండి. మీ రైట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్, వీరాసన పొజిషన్. మోకాలు బెండ్ చేయాలి. నీ బెండ్. నా ఇప్పుడు మెల్లిగా హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ హిప్ని ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి ముందుకు చూడాలి. బ్యాక్ లెగ్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. టోస్ ఫ్లాట్. 1 2 3 4 5 స్లోగా ఫ్రంట్ని స్ట్రైట్ చేసి టోస్ సీలింగ్ వైపు పెట్టి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అర్ధ హనుమానాసన ముందుకు చూడాలి. 1 2 3 4 5 మెల్లిగా ఫ్రంట్ని ఫోల్డ్ చేసి మెల్లిగా బ్యాక్ పొజిషన్. ఇప్పుడు ఎడమ కాలు ముందుకు తీసుకోండి. నీ బెండ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి ఫుల్ స్ట్రెచ్ ముందుకు చూడాలి. నీ బెండ్. 1 2 3 4 5 నీ స్ట్రైట్ చేసి టోస్ సీలింగ్ వైపు పెట్టి ఫార్వర్డ్ బెండ్. నీ బెండ్ అవ్వకుండా వీలైనంత అప్పర్ బాడీని కిందకి డౌన్ చేయడానికి ట్రై చేయాలి. ముందుకు చూడాలి. 1 2 3 4 5 మెల్లిగా నీ బెండ్ చేయండి. మెల్లిగా లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. నా ఇదే పొజిషన్ నుంచి చేతులు అలాగే ఉంచి ఇప్పుడు వృష్ట్రాసన బ్యాక్ బెండ్ చేయాలి. కాలు మధ్యలో సేమ్ 1 ఫీట్ డిస్టెన్స్. నా హామర్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ మీరు వెనక్కి బెండ్ అవ్వాలి. సెంటర్ 2 మళ్ళీ హ్యామర్ ఫార్వర్డ్, యూ బెండ్ బ్యాక్. సెంటర్ 1 లాస్ట్. ఇప్పుడు పోస్చర్ హోల్డ్ చేయాలి. బెండ్ బ్యాక్, హోల్డ్. 1 2 3 4 5 స్లోలీ సెంటర్. మళ్ళీ వజ్రాసన. రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ ది హమర్. చేతులు తీసేసి చేతులు ముందుకు చాపేసి చైల్డ్ పోజ్ శిశువాసనకు వచ్చేయాలి. 1 2 3 4 5 నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకోండి. మళ్ళీ హ్యామర్ చేతులతో పట్టుకొని రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, కమ్ టు స్టాండింగ్ పొజిషన్. నౌ మీ రైట్ లెగ్ తీసుకొచ్చి హ్యామర్లో పెట్టండి. మీ థై కింద హ్యామర్ ఉండాలి. చేతులు రెండు పైకి పట్టుకోండి, థై కింద. నా లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి తీసుకోండి. లెఫ్ట్ లెగ్ స్టెప్ బ్యాక్. హ్యామర్ని బాగా పైకి పట్టుకొని మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్. బ్యాక్ లెగ్ లిఫ్ట్ చేయండి. హీల్ పైకి తీసుకొని టోస్ మీదకి వచ్చి నీ బెండ్, ఫ్రంట్ నీ బెండ్ అండ్ లుక్ అప్. పైకి చూడాలి. హోల్డ్. 1 2 3 4 5 స్లోగా హెడ్ సెంటర్, రైట్ లెగ్ బ్యాక్. నౌ సేమ్ మళ్ళీ హ్యామర్ని మీ రైట్ యాంకిల్ కిందకి తీసుకోవాలి. చేతులు రెండు కొంచెం పైకి పట్టుకొని మళ్ళీ స్ట్రెచ్, కంప్లీట్ లెగ్ స్ట్రెచ్. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్, ఫ్రంట్ స్ప్లిట్. లుక్ అప్ అండ్ హోల్డ్. 1 2 3
4, 5. మెల్లిగా నీ ఫోల్డ్, కమ్ బ్యాక్. ఇప్పుడు మెల్లిగా రైట్ లెగ్ రిలీజ్, లెఫ్ట్ లెగ్ ఇన్సైడ్. రైట్ లెగ్ కొంచెం వెనక్కి తీసుకోండి. లెఫ్ట్ నీ బెండ్, టోస్ డౌన్వర్డ్ స్ట్రెచ్ చేసి, హిప్ని బాగా ముందుకు పుష్ చేసి, చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేసి సీలింగ్ వైపు చూడాలి. మీ సెంటర్ ఆఫ్ ద హామక్లో పైకి చూడాలి. హోల్డ్ 1, 2, 3, 4, 5. స్లోగా వెనక్కి. ఇప్పుడు హామక్ని మీ యాంకిల్ కిందకి జరపండి. మళ్ళీ చేతులతో హ్యామర్ స్ట్రాంగ్గా పైకి పట్టుకొని ఫ్రంట్ స్ప్లిట్, స్లోగా లెగ్ ఫ్రంట్ స్ట్రెచ్ చేసి, బ్యాక్ లెగ్ టోస్ మీద తీసుకొని హీల్ అప్ చేసి సీలింగ్ వైపు చూడాలి. 1, 2, 3, 4, 5. స్లోగా నీ ఫోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి. లెఫ్ట్ లెగ్ కూడా రిలీజ్. మళ్ళీ రైట్ లెగ్ హ్యామర్లో పెట్టాలి. మీ యాంకిల్ దగ్గర హ్యామక్ వేసి లెగ్ సైడ్కి తీసుకొని ఈ లెగ్ ముందుకు జరపాలి. బాడీని మొత్తం లోపల నుంచి బయటికి తీసుకొని కొంచెం ఫ్రంట్కి వచ్చి చేతులు రెండు నమస్కార ముద్ర. 1, 2, 3, 4, 5. ఇప్పుడు రెండు చేతులతో హ్యామక్ పట్టుకొని పైనుంచి స్లోగా బ్యాక్ లెగ్ లిఫ్ట్ చేసి స్వింగ్ చేయాలి. వెయిట్ అంతా ఫ్రంట్ హ్యామక్ మీకు వదిలేయండి. బ్యాక్ లెగ్ ఫోల్డ్ చేసి స్లోగా లిఫ్ట్. హోల్డ్ 1, 2, 3, 4, 5. బ్యాక్ లెగ్ డౌన్ అండ్ దెన్ స్లోలీ కమ్ బ్యాక్. మెల్లిగా రైట్ లెగ్ రిలీజ్. టేక్ యువర్ లెఫ్ట్ లెగ్. యాంకిల్ పట్టుకి వేయాలి. హ్యామక్ని మోకాలు సైడ్కి తీసుకోవాలి. కొంచెం ముందుకు వచ్చి బాడీని లోపల తీసుకొని చేతులు రెండు నమస్కార ముద్ర ఆర్ జస్ట్ హోల్డ్ ద హ్యామక్ అండ్ స్ట్రైట్. హోల్డ్ 1, 2, 3, 4, 5. చేతులు రెండు పైకి. నా కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ లెగ్ లెఫ్ట్ అండ్ స్టే. 1, 2, 3, 4, 5. స్లోగా బ్యాక్ లెగ్ డౌన్, రిలీజ్ యువర్ ఫ్రంట్ లెగ్. ఇప్పుడు నెమ్మదిగా హ్యామక్ ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ అంతా ఫుల్గా ఓపెన్ చేసి ఫ్రంట్కి వచ్చి కమ్ ఫ్రంట్. ఒక 4-5 ఫోల్డ్స్ హ్యామక్ని చేతులతో పట్టుకొని హీల్స్ లిఫ్ట్ చేసి మెల్లిగా ఒక హిప్ తర్వాత ఇంకో హిప్ పెట్టి హ్యామక్ లోపల కూర్చోవాలి. నా మీ రైట్ యాంకిల్ లెఫ్ట్ థై మీద వేయండి. రైట్ యాంకిల్ లెఫ్ట్ థై. నా స్లోగా లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్ బెండ్. కేర్ఫుల్ బ్యాలెన్సింగ్గా ముందుకి చేతులు స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. లెఫ్ట్ లెగ్ మీదకి ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5. Slowga hands release. Left leg down. Release your right leg. Now take your left on the right. Right leg straight. Now slowly lean and hold the toes. 1, 2, 3, 4, 5. Slowga right leg release. Left leg release. Relax. Now రెండు చేతులతో రెండు సైడ్ హ్యామక్ పట్టుకొని వెనకాల హ్యామక్ మీ షోల్డర్ కింద ఉండేలాగా చూసుకోవాలి. వెనకాల హ్యామక్ షోల్డర్ కింద ఉండేలాగా చూసుకుని మెల్లిగా లీన్ బ్యాక్. స్లోగా వెనక్కి లీన్ అవ్వాలి. డోంట్ లిఫ్ట్ యువర్ లెగ్ లిఫ్ట్ అవ్వద్దు. కంఫర్ట్ ఉంటే ఒక చేయి రిలీజ్ చేసి మీ రైట్ యాంకిల్ పట్టుకోండి. స్లో హెడ్ డౌన్. కుదిరితే ఆ చేయి కూడా రిలీజ్ చేసి లెఫ్ట్ యాంకిల్. నౌ టేక్ ద హీల్స్ అవే ఫ్రమ్ ద హ్యామక్. హెడ్ డ్రాప్. హెడ్ డౌన్ చేయాలి.
back bend, hold. 1, 2, 3, 4, 5. Release your right hand, release your left hand, hammer పట్టుకోండి. Now head up చేసి స్లోగా సిట్టింగ్ పొజిషన్. రిలాక్స్. ఇప్పుడు మన మార్నింగ్ ముచ్చటల్లా చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి మన మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక బయట తిండి తిని అందరూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. గందుకే మన ముసలోళ్ళు తిన్న వెనుకటి కాలం నాటి బలమైన తిండిని మళ్ళీ మీకు రుచి చూపిద్దామని మేము ముందుకైతే తీసుకొని వచ్చిన. గదేనుల్లా మన రాగి సూప్. గీ రాగి సూప్ తాగితే ఒళ్ళు ఇనుపతీగ లెక్క గట్టిగా అవుతుంది, సురుగ్గా ఉరుకుతాం. మరి గీ రాగి సూప్ ఎట్లా చేసుకోవాలి ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. నమస్తే, ఈరోజు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్, ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, గట్ హెల్త్, పీసీఓఎస్ అండ్ డయాబెటిక్ డయట్. సో ఈరోజు మనం మంచి కాల్షియం రిచ్ ఉన్న ఒక రెసిపీ చూద్దాము. ఈరోజు మనం చేయబోయేది రాగి సూప్. హై కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా మంచిది, ఏజ్డ్ పీపుల్కి కూడా చాలా మంచిది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మష్రూమ్, క్యారెట్, స్వీట్ కార్న్, రాగి పిండి, ఆయిల్, పెప్పర్, సాల్ట్. సో తయారీ విధానం, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యేలోపు కొంచెం ఆయిల్ వేద్దాం. అందులో లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఆల్రెడీ బాయిల్ ఆర్ స్టీమ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేద్దాము. నెక్స్ట్ క్యారెట్. సో ఇవన్నీ మనకి గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్. మష్రూమ్ మనకి ఇందులో డి విటమిన్ ఉంటుంది, ఇండైరెక్ట్ వైటమిన్ డి ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనం చేసుకునే రాగి సూప్లో ఉన్న కాల్షియం అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మష్రూమ్ మాత్రం మిస్ అవ్వకుండా ఉంటే బెటర్. సో కొంచెం మష్రూమ్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు లైట్గా సాటే చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు సాటే చేసుకుంటే చాలు. సో మెయిన్గా ఏంటంటే ఈ మష్రూమ్ డైరెక్ట్గా మనం స్టోర్ నుంచి తెచ్చుకొని కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ మష్రూమ్ ఎండలో పెడితే దీంట్లో ఉన్న వైటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి కాల్షియం అబ్జార్ప్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో మంచిగా ఫ్రై అయ్యేలా చూద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ రాగి ఫ్లవర్ వేసుకుందాము, రాగి పిండి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల రాగి సూప్లో లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది. సో మనం జనరల్గా రాగి ఫ్లోర్ తీసుకుంటాం కదా, రాగులు, దాని బదులు మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్ప్రౌటెడ్ రాగి, అంటే ఆల్రెడీ స్ప్రౌట్ చేసిన రాగి డ్రై చేసి పౌడర్ చేస్తారు. ఆ ఫామ్లో అయితే ఇంకా న్యూట్రియంట్స్ బెటర్గా అబ్జార్ప్షన్ అవుతాయి అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఇలా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇదేంటంటే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి హై ఫైబర్ కూడా ఉంటుంది, మన డైజెషన్కి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లో మనం ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ వేసుకోవచ్చు.
సో ఈ రాగి సూప్ ఏంటంటే మనకి హై కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో మిల్క్ ప్రోడక్ట్స్ అంత బాగా ఉండట్లేదు, ఎక్కువ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి. అండ్ చాలామంది అమ్మాయిలకి త్వరగా మెన్స్ట్రుయేషన్ రావడం లాంటిది జరుగుతుంది. అలా ఉండకుండా మనకి కాల్షియం రావాలి మిల్క్ లేకుండా అంటే రాగి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. జస్ట్ 2 స్పూన్స్ రాగి పౌడర్ మనకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఈక్వల్. అండ్ దాంట్లో కాల్షియమే కాకుండా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎవ్రీడే పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకు కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక ఈ బాయిలింగ్ వాటర్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పౌడర్ వాటర్లో, ఇది వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది వేస్తూ కలుపుకోవాలి. సో అలా కలుపుకోవడం వల్ల మనకి లంప్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అవుతున్న సూప్లో సాల్ట్, మనకి టేస్ట్కి తగ్గినంత సాల్ట్, నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. ఇది బాయిల్ అయ్యి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. ఓకే, థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి. మన స్పైస్ లెవెల్స్ని బట్టి పెప్పర్, నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్, ఇప్పుడు స్పెషల్లీ వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో కూడా మంచి హాట్గా నైట్లో కానీ ఈవినింగ్లో కానీ స్నాక్ లాగా డిన్నర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇక్కడ మనకి హై కాల్షియం రాగి సూప్ రెడీ అయింది. సో ఇందులో చాలా కాల్షియం ఉంటుంది. ఈ బౌల్ ఆఫ్ రాగి సూప్ రెగ్యులర్గా తీసుకున్నామంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పిల్లలకి హైట్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇందులో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ యూస్ చేసాము, మెయిన్గా మష్రూమ్. సో దానివల్ల విటమిన్ డి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మష్రూమ్స్ ఇంకా వెజిటేబుల్స్ యూస్ చేయడం వల్ల హై ఫైబర్, అది కూడా మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇక గీయాల మనం ముచ్చటించుకోబోయేది మన భాగ్యనగరానికే మణిహారం లెక్కున్న 7 టూమ్స్ గురించి. గోల్కొండ కోట పక్కనే గీ 7 సమాధులు కనిపిస్తాయి చూడురి. గవి చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా గప్పుడు రాజులు ఎట్లా గట్టిల్లబ్బా అని ముక్కు నేరేసుకోక తప్పదు. కుతుబ్ షాహీ రాజులు వాళ్ళు బతుకున్నప్పుడే గళ్ళ సావు కూడా రాజసం లెక్క ఉండాలని గీ సమాధులను అద్భుతంగా కట్టించుకున్నారు. ఇరాన్ దేశపు సోయగాల పక్కన మన తెలంగాణ పనితనం గలిస్తే ఎట్లుంటుందో గదే గీ సమాధుల సోకు. మరి ఇంకెందుకు లేటు, గీ 7 సమాధులు ఎన్నుకున్న అసలు కదేందో, అక్కడున్న తోటల ముచ్చట్లేదో గీయాల్టి మన ప్రోగ్రాంలో చూద్దాం పండ్రి. నమస్తే, నేను డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్. ఈ రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్కి అసఫ్జాహీ రూలర్స్ గిఫ్ట్ చేశారు. ఈ గోల్కొండ ఫోర్ట్ ఏమో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంది, ఈ రాయల్ టూమ్స్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద వస్తుంది. సో మీ అందరికీ ఈ రాయల్ గార్డెన్ టూమ్స్ ఆఫ్ గోల్కొండకి స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయేది ఈ టూమ్స్ గురించి. ఈ గార్డెన్ టూమ్స్ ఓవర్ 100 acres ఆఫ్ ల్యాండ్ మీద స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ద లార్జెస్ట్ నెక్రోపాలిస్ ఆఫ్ ద వరల్డ్ యూ కెన్ సే. కుతుబ్ షాహీలు 7 kings రూల్ చేశారు గోల్కొండ రీజియన్ని. ఈ 7 kings
లైఫ్ టైం తర్వాత ఇక్కడ సమాధి చేశారు. ఇవాళ మనం నుంచున్న చోట వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు 4th కుతుబ్ షా, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ టూమ్ చూడగలరు. ప్యారడైజ్ గార్డెన్ కాన్సెప్ట్, మొత్తం కుతుబ్ షాహీ టూమ్స్లో మీరు గార్డెన్స్ చూస్తారు, ఆల్ జామెట్రికల్ షేప్స్లో. ఈ 4 చమన్ 4 బాగ్, ఈ కాన్సెప్ట్ అనేది చాలా పాత కాన్సెప్ట్. ఇట్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు మెసోపొటేమియన్ టైమ్స్ అన్నమాట. దేర్ ఈస్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. రాతిలో తర్వాత ఏమో ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ పాటరీ కూడా దీని ఎవిడెన్స్ ఉంది. ఈ ప్యారడైజ్ గార్డెన్ అనే కాన్సెప్ట్ ఎలా బయలుదేరింది మన సివిలైజేషన్లోకి? లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ప్లెజెంట్ అని ఒక కాన్సెప్ట్ తయారైంది. మెసోపొటామియన్ టైమ్స్ నుంచి మళ్ళీ మనం పర్షియాకు వస్తే ఇది గ్రేట్ పర్షియన్ కాన్సెప్ట్ సెటిల్ అయింది పెసర్గాడేలో, ఇరాన్లో. సో ఇరానియన్సే ఈ డిజైనింగ్ ఇదంతా చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. ఈ గార్డెన్ టూమ్స్, ప్యారడైజ్ గార్డెన్ ఒక కాన్సెప్ట్, ఎక్కడైతే వాళ్ళు ప్యాలెసెస్లో వాళ్ళ ప్యారడైజ్ గార్డెన్స్ డెవలప్ చేసుకున్నారో ఈక్వలింగ్ ఇట్ టు ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అన్నమాట. సో రోజ్లో ఫ్రూట్ ట్రీస్, ఫ్లవర్ ట్రీస్, ఫౌంటైన్స్, ఆ కాన్సెప్ట్ కాకుండా ఈ 4 చమన్ ఎలా వచ్చిందంటే డివిజన్ ఇంటూ 4 పార్ట్స్. ఈ 4 చమన్ 4 అనేది చాలా పాత కాన్సెప్ట్. మన హిందూ ట్రెడిషన్లో కూడా మనకి 4 ధామ్ యాత్ర ఉంది. అలాగే ఇస్లాంలో 4 చమన్ 4 బాగ్, 4 మినార్, 4 దర్వాజా, ఇవన్నీ 4 అనేది ద మెయిన్ యాక్సియమ్స్ ఆఫ్ ది అర్త్. దే డివైడ్ ది అర్త్ ఇంటూ 4 పార్ట్స్. ఆ పార్ట్స్ మనకి గార్డెన్ కాన్సెప్ట్లో మొదలెట్టారు. ప్యారడైజ్ గార్డెన్ గోల్కొండ రాజులు వాళ్ళ ప్యాలెసెస్ దగ్గర కూడా పెట్టుకున్నారు. నయా కిల్లా దగ్గర బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ 4 బాగ్ ఉండేది. ఇప్పుడు టూమ్స్ దాకా వచ్చేసరికి ఇది టూమ్ గార్డెన్స్ అని వచ్చేసింది. ఈ గార్డెన్ టూమ్స్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఈ టూంబ్ మీరు చూస్తున్నది హ్యూజ్ మౌంటైన్లా రైజ్ అవుతున్నట్టు. ఆ మౌంటైన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ 4 స్ట్రీమ్స్ బై 4 రివర్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. లైఫ్ గివింగ్ రివర్స్ ఇవి. దీంతో పాటు కాన్సెప్ట్ ఏమిటంటే, వాళ్ళు పోయాక సమాధి అయ్యాక వాళ్ళకి ఆ బర్డ్స్ అనే ట్విట్టర్, హనీ బీస్ రావడం, పువ్వులు, ఇవన్నీ వాళ్ళకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే మాస్క్ కట్టుకునేవారు. ఆ మాస్క్లో ప్రేయర్స్ అవుతే ఆ ప్రేయర్స్ కూడా వాళ్ళకి వినిపించేటట్టు ఆఫ్టర్ లైఫ్. ఇది ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ కాన్సెప్ట్ ప్రతి సివిలైజేషన్లో ఉంది. ఈజిప్షియన్ సివిలైజేషన్లో ఉంది, మన హిందూ సివిలైజేషన్లో ఉంది, వెస్ట్రన్ సివిలైజేషన్లో ఉంది. ఇస్లామిక్ సివిలైజేషన్ వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలోనే ఈ కుతుబ్ షాహీ రాజులు వాళ్ళ టూమ్స్ డిజైన్ చేసుకున్నారు. సో ఈ డిజైనింగ్లో 7 కుతుబ్ షాస్ టైంలో ఫస్ట్ కుతుబ్ షా నుంచి ఈ ఆర్కిటెక్చరల్ స్టైలు ఎవల్యూషన్లో కొద్దిగా బహామనీ ఆర్కిటెక్చరల్ స్టైల్ మనకు కనిపిస్తుంది ఇన్ ద యూజ్ ఆఫ్ స్టోన్. తర్వాత సెకండ్ కుతుబ్ షాహీ నుంచి కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్ అని మనం ముద్ర వేయగలుగుతున్నాం. ఈ మొత్తం గార్డెన్ టూమ్ కాన్సెప్ట్ మటుకు మనకి మొఘల్స్ నుంచి వచ్చింది. ప్యారడైజ్ గార్డెన్ కాన్సెప్ట్ మనకి పర్షియన్స్ నుంచి వచ్చింది. పర్షియన్స్ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సుమేరియన్ సివిలైజేషన్ దాకా వెళ్ళచ్చు ట్రేస్ చేసుకుంటూ ఆర్కియలాజికల్గా. కానీ ఈ గార్డెన్ టూమ్ కాన్సెప్ట్ మొఘల్స్ నుంచి వచ్చింది. ఈ గార్డెన్ టూమ్ కాన్సెప్ట్ మనం ఢిల్లీలో హుమాయూన్ టూమ్స్లో చూడగలుగుతున్నాం. ఆగ్రాలో తాజ్మహల్ గార్డెన్ టూమ్ కాన్సెప్ట్లోనే కట్టారు షాజహాన్. సో అక్కడి నుంచి కుతుబ్ షాహీస్ ఎవరు? కుతుబ్ షాహీస్ కూడా మొఘల్స్ కిందే. ముందరేమో వాళ్ళు బహమనీస్ కింగ్డమ్కి గవర్నర్స్లా ఉన్నారు. బహమనీస్ ఎవరి కింద ఉండేవారు? సో ఇండిపెండెంట్ రాజ్యం అది. కానీ మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ మటుకు కుతుబ్ షాహీ పీరియడ్లో మనకి ఈ గార్డెన్ టూమ్లో వచ్చింది. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే
సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడుల్లి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఆపరేషన్ బ్లడ్ హంట్ సినిమా, ఉదయం 11 గంటలకు చమేలీ కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం మూగవాణి పగ సినిమా, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో వర్షభావ పరిస్థితులు, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మరియు ఆర్గానిక్ పద్ధతుల్లో పండ్ల తోటల సాగు గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లి సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు, పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటాపాట సీజన్ 3. ఈ రోజు రాత్రి సినిమాలో చిన్నోడు సినిమా, సుమంత్ చార్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక నేను ముందుగా అడిగిన క్వశ్చన్ గుర్తున్నదా? భక్తులు బోనం తయారు చేసేటప్పుడు కొత్త కుండల అన్నంతో పాటు బెల్లం పాలు కలిపి వండి కుండ బయట భాగానికి వేటిని అలంకరిస్తారు? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఏ తులసాకులు పువ్వులు, బి పసుపు కుంకుమ వేపాకులు మరియు వెలిగించిన దీపం, సి కొబ్బరి పీచు పండ్ల రసాలు, డి కేవలం తెల్లటి వస్త్రం. ఇప్పుడు సరైన సమాధానం ఏంటంటే బి పసుపు కుంకుమ వేపాకులు మరియు వెలిగించిన దీపం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyadigiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ వచ్చే పొద్దుగాల మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటే మళ్ళా జరంత పైలం.